వైసీపీ పార్టీ కులాల మధ్య చిచ్చు పెడుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. ఆదివారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానాలు ఆగిపోవడానికి మంత్రి లోకేష్ కారణమని వైసీపీ నాయకులు చెప్పడంలో అర్థం లేదని అన్నారు. ఇటువంటి వ్యంగ్య ఆరోపణలు మానుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, నాయకులు బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ విమానయాన రంగంలో మాట్లాడుతున్నాడు అన్నారు. దానికి సంబంధించి మేము చెప్పాల్సిన సమాధానం అక్కడ మా అధికార ప్రతినిధులు చెప్పున్నారు. ఇదేమీ అంత కొంపలు మూలిపోయే విషయమో లేకపోతే రాష్ట్రానికి ఏదో ఉపద్రవం వచ్చే విషయం కాదు. కానీ ఈ రోజున వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టేసి అదిగో లోకేష్ గారు ఇతర శాఖల్లో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకున్నారని ఎవరెవరో అనేసారని చెప్తున్నారు. ఏమండి, ఆయన వేరే శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని లేకపోతే అధికార దుర్వినియోగం చేస్తున్నారని సెంట్రల్ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని అన్నది ఎవరండి? మోడీ గారు అన్నారా? లేదా అమిత్ షా గారు అన్నారా? లేదా బీజేపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు ఎవరైనా అన్నారా? ఎవరన్నారు? ఒక జర్నలిస్ట్ గారు చిన్న డిబేట్లో అన్నారు. దాన్ని పట్టుకొచ్చి వీళ్ళ సునకానందం చూస్తుంటే నాకు కాస్త నవ్వు వస్తుంది, వీళ్ళని చూస్తే జాలేస్తుందండి. ఎందుకంటే ఇక మా యువ నాయకులు నారా లోకేష్ గారి మీద వీళ్ళు చేయడానికి ఆరోపణలు ఏమీ లేక ఎక్కడెవరో ఏదన్నా ఒక మాట అనకపోతారా అని ఆ మాటను తెచ్చుకుని ఈ రోజునేళ్ళు ఏదో పండగ చేసుకున్నట్టు చేసుకుంటారు. అయితే నేను ఒకటి అడుగుతాను, లోకేష్ గారి కెపాసిటీ ఏంటి? ఇప్పుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక భాగస్వామి. ఈ రోజున ఎన్డీఏ కూటమి ఇంత సుస్థిర పాలన చేయడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు మగుటం లేని మహారాజుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పునిచ్చారు. ఆయన ఒక రాష్ట్ర మంత్రి కదా, కేంద్ర మంత్రివర్గంలో ఎలాగ జోక్యం చేసుకుంటారని చెప్పి వైసీపీ నాయకులు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి గారు ఎవరు? మా రామ్మోహన్ నాయుడు గారు. విమానయాన శాఖ అనేది తెలుగుదేశం పార్టీకి కేటాయించబడిన శాఖ. ఆ తెలుగుదేశం పార్టీకి వచ్చిన శాఖ కాబట్టి అక్కడ మంత్రిగా ఎవరు ఉండాలని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఉందండి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారిని అక్కడ మంత్రిగా డిసైడ్ చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు.